అజరుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తే కిషన్ రెడ్డికి నొప్పి ఏంటి అన్నట్టుగా నొప్పి మాకేం నొప్పి లేదు. మాకు నొప్పి ఏంటి చెప్తున్నాను. మాకు నొప్పి ఏంటంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సందర్భంగా ఇవ్వడం ఎందుకు నీకు? ఈ 2 నెలల నుండి ఏం చేసినావు? అజరుద్దీన్ కనిపించలేదా? లోకల్ లేడా? ఫారిన్ వేడా? అంటే ముందే హామీ ఇచ్చాము, ఇప్పుడు ఇంకా 6 నెలల ముందు ఇచ్చేది ఉండే, 1 నెల తర్వాత ఇచ్చేది ఉండే. కరెక్ట్ ఎలక్షన్ పీరియడ్ లో ఇచ్చుడైంది. సింపుల్ గా మా కడుపు నొప్పి అదే. అరే నువ్వు ముస్లింలను తుష్టీకరణ చేయడానికి నువ్వు అక్కడ కబ్రస్థాన్ కు జాగిస్తావు, ఇక్కడ అజరుద్దీన్ కు మినిస్ట్రీ ఇచ్చినావు అంటే ఏంటిది? 1 సైడ్ పాలిటిక్సే కదా. అంటే నువ్వు ఓన్లీ ముస్లిం వర్కౌట్ అవుతుంది అంటారు రేవంత్ రెడ్డి అస్త్రం. అదే అస్త్రం వర్కౌట్ అవుతుందని ఆయన అనుకుంటుండే కానీ మొత్తం బ్యాక్ ఫైర్ అవుతుందని నేను చెప్తున్నాను. అది రాసి పెట్టుకో. ఏ రకంగా కొద్దిగా వివరిస్తారా? ఒకవేళ మీ ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళకి బ్యాక్ ఫైర్ ఎట్లయితుంది అంటే ఇట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. నా పర్సనల్ ఒపీనియన్ లో ఇప్పుడు ముస్లిమ్స్ అని అనేవాళ్ళు 1,00,000 ఓటర్లు ఉన్నారు. 1,00,000 ఓటర్లు ఉన్నారు. డెఫినెట్ గా ఎంఐఎం వాళ్ళ సంగతి వీళ్ళకి తెలియదు పాపం. ఇప్పుడు బీఆర్ఎస్ తోని దోస్తానా ఉండే వాళ్ళకు. బీఆర్ఎస్ తోని దోస్తానా ఉన్నప్పుడు ఇప్పుడు అవుట్ రైట్ గా కాంగ్రెస్ తోని అలయన్స్ పెట్టుకోలే. ఎప్పుడు జనరల్ ఎలక్షన్స్ అప్పుడు పెట్టుకోకుండా మామూలుగానే నడిపించిండ్రు. ఇప్పుడు ప్రభుత్వంకి వచ్చిందని తెలిసినాక ఇక కొంచెం దోసాన చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఎప్పుడు కూడా ఎంఐఎంది గుర్తుంచుకోండి, ఎంఐఎం అని అన్నది అవకాశవాద పార్టీ, 100% అవకాశవాద పార్టీ. గవర్నమెంట్ ఏదంటే ఆడితో దోస్తే ఉంటుంది వాళ్ళకి, అంతే. అలా మాత్రమే ట్రై చేస్తారు. సో ఇప్పుడు దోస్తన కట్టడానికి ఇక్కడ క్యాండిడేట్ ఎంఐఎం క్యాండిడేట్ ని తీసుకొచ్చి కాంగ్రెస్ తోని పెట్టి ఇద్దరు దోస్తానా అని చెప్పేసి చేస్తున్నారు. చేస్తే కానీ అజరుద్దీన్ కి ఇవ్వడం వల్ల వీళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, మాకు బాగా లాభం ఓట్లన్నీ మాకే పడతాయి అనుకుంటారు. కానీ అక్కడ ముస్లింలు ఏం ఆలోచిస్తారు? ముస్లింలు అనను, ముస్లింలు మాకు కూడా ఓట్లు వేస్తున్నారు. తెలుసు, మీకు తెలుసో తెలియదు, అందులో మాకు కూడా ఉన్నారు. 1,00,000 ఓట్లు 80,000 ఓట్లు మీకే వస్తాయి అంటారా? 80,000 రాకపోవచ్చు. ఒక మంచిగా ఎడ్యుకేటెడ్ ఉండి దేశం గురించి ఆలోచించి నిజంగా కూడా దేశం కొరకు మోదీ చేస్తున్నాడు, మాకేం అన్యాయం చేయలేదు, బీజేపీ నిజంగా డెవలప్మెంట్ లో పనిచేస్తున్నారని నమ్మిన వాళ్ళు డైరెక్ట్ గా మాకు చెప్పి మేము ఓడేస్తాము అని అన్న వాళ్ళు ఉన్నారు. వల్ల కనీసం 10-20% మాకు పడతాయి ఓట్లు. 10% అనుకున్నా కూడా 8,000 ఓట్లు ఎన్నైనా కానివ్వండి, మమ్మల్ని నమ్మేటోళ్ళు ఉన్నారు కదా, ఆ జాతిలో కూడా ఉన్నారు. కానీ ఎంఐఎం అన్న పార్టీ గురించి మాట్లాడుతున్నాం. మేము మాట్లాడేది ముస్లింల సోదరుల గురించి కాదు. ఎంఐఎం అన్న పార్టీ అని అన్నది స్వార్థపూరితమైన పార్టీ. ఇప్పుడు ఏంగానే ఇప్పుడు ఈ ఉన్న కాంగ్రెస్ క్యాండిడేట్ ని గెలిస్తే ఇక అక్కడ ఇప్పుడు ఆ ఉన్నోడు రౌడీ బ్యాక్గ్రౌండ్ తోనే వచ్చిన వాళ్ళు అని అన్న పేరు మనం అందరం వింటున్నాం. ఆ పిల్లగాడే చెప్పుకుంటున్నాడు, నేను రౌడీనా అని అడుగుతున్నాడు. పోయినప్పుడు నేను మీ దగ్గర వెతికినోడిని, నేను రౌడీనా అని అడుగుతున్నాడు. అంటే ఏంటి రౌడీ అని ఎవరో అన్నారు. సో ఈ రౌడీ చేయడాన్ని మనం ఒకవేళ గెలిపిస్తే రేపు ఇక్కడ మనం జూబ్లీ హిల్స్ లో మనకు వచ్చే అవకాశం ఉంటుంది. మన పార్టీ సొంతంగా నిలబడితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇది బై ఎలక్షన్ కాబట్టి లైట్ తీసుకుంటున్నారు. తీసుకొని మన క్యాండిడేట్ అని ఉన్నోడికి పిచ్చిండ్రు. సో ఇప్పుడు ఏంది, మనం ఈయన గెలిపించినాం అనుకో, గెలిపిస్తే ఏమవుతుంది, అతను పాతుకుపోతాడు. అక్కడ పాతుకుపోతే ఇంకా మళ్ళీ ఎంఐఎం నిలబడడానికి నిలబడ్డా కూడా గెలిచే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆయన ఓడిస్తే మనం గెలుస్తామని అన్న ఆ బ్యాక్ ఫైర్ అవుతుంది అని అన్నది అలా ఆలోచించుకుంటలేరు. ఆ బ్యాక్ ఫైర్ మాకు లాభం అవుతుంది, 100% మేము గెలుస్తాం. అంటే ఇది మీ అనాలిసిస్ గెలుస్తారని చెప్తున్నా. మరి ఇంకోటి కూడా అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, మీ పార్టీ వాళ్ళు కావచ్చు, మేయర్ పీఠం వాళ్ళకి ఎమ్మెల్యే స్థానం వీళ్ళకి అన్నట్టుగా ఒక ఎంఐఎం కి కాంగ్రెస్ కి మధ్య జరిగింది. అందుకని ఎంఐఎం ఇప్పుడు అక్కడ ఈ అభ్యర్థిని గెలిపిస్తే మేయర్ పీఠం అనేది ఖచ్చితంగా ఎంఐఎం కి ఇస్తారని. ఓకే, అట్లా అదే అండర్స్టాండింగ్ లో వాళ్ళు ఉన్నారు. మరి టీఆర్ఎస్ ఎట్లా గెలుస్తుంది అంటారు? టీఆర్ఎస్ ముస్లిం ఓట్లు లేకుండా గెలుస్తుందా? ఐ మీన్ ఎంఐఎం ఓట్లు ముస్లిం అననే అన్నాను నేను. అంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు, ఆయన ప్రగతి నివేదిక ఏదో ఈ 10 సంవత్సరాలు జూబ్లీ హిల్స్ కి నేనేం చేశాను అన్నట్టుగా కేటీఆర్ ఆయన చెప్పుకునేది ఆయన చెప్పుకున్నారు. ఆయనకు ఉండే ఎంఐఎం సపోర్టర్స్ ఆయనకు ఉన్నారు, వాళ్ళకు ఉంటారు. అంటే ఎంఐఎం వాళ్ళు ముగ్గురికి ఉన్నారంటారా? బీఆర్ఎస్ కి, బీజేపీకి, కాంగ్రెస్ కి ఉన్నది కాబట్టి మాకు గెలిచే అవకాశం ఎక్కువ ఉంటది. వాళ్ళిద్దరు పెద్ద ఓటు బ్యాంక్ అంతా పంచుకుంటారు. మేము అలాగెళ్ళి మేము మా మిగతా ఓట్లు జనరల్ ఓట్లు అందరితోని ప్లస్ మినిమం సపోర్ట్ ఆఫ్ ముస్లిం సోదరి మెయిన్ గా బేటీ బచావ్ బేటీ పడావ్ దాంట్లో తీసుకున్న, 3 తలాక్ మీద తీసుకున్నా కూడా ముస్లిం మహిళా ఓటర్ల వల్ల కానివ్వండి, వాళ్ళే అక్కర్లేదు. అందరం మేము సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేది ఒకటి ఆయన ఒక్కటి స్లోగన్ కాదు, మేము అందరం అదే స్లోగన్. ఆ స్లోగన్ నమ్మిన వాళ్ళు ప్రతి ఒక్కరు మాకు ఓటేస్తారు, దాంతో మేము గెలుస్తాం.